సంక్రాంతి వచ్చేటప్పటికి కొత్త బియ్యం ఇళ్లకు చేరుతుంది. కొత్త బియ్యంతో పొంగలి చేసుకుని పండగ జరుపుకుంటాం. అయితే ధాన్యం నిల్వ చేసేటప్పుడు రైతులు గమనించాల్సింది ఒకటుంది. ఏమిటంటే పంట సాగులో ఎదురైనట్లుగానే నిల్వలోనూ ధాన్యానికి క్రిమికీటకాల సమస్య ఉంటుంది కదా. వీటి నివారణ కోసం నిల్వ ధాన్యం మీద నేరుగా రకరకాల పురుగుమందులు పిచికారీ చేయడం చూస్తున్నాం. ఇది ఎంతమాత్రం మంచిది కాదు. పురుగుమందుల అవశేషాలు ధాన్యంలోకి వెళ్లి వాటిని ఆహారంగా తీసుకున్నప్పుడు మన శరీరంలో చేరి పలు రకాల రుగ్మతలను కలుగజేస్తాయి. క్రిమిసంహారక రహితంగా ధాన్యం నిల్వ చేసుకోగలిగితే అటు రైతుకు ఇటు వినియోగదారునికి లాభసాటిగా ఉంటుంది. ధాన్యంపై రైతులు ఎలాంటి పురుగుమందులు వాడుతున్నారు, వాటి వల్ల జరిగే నష్టమేమిటి, ధాన్యాన్ని సురక్షితంగా ఎలా నిల్వ చేసుకోవాలి వంటి ఆసక్తికరమైన వివరాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం తిరుపతి వ్యవసాయ కళాశాల కీటక విభాగం అధ్యాపకులు డాక్టర్ రాజశ్రీ నుంచి తెలుసుకుందాం. ముఖ్యంగా ధాన్యం నిల్వలో మన రైతులు ఆరుగాలం కష్టించి శ్రమించి పంట పండించిన తర్వాత దాన్ని ధాన్యాన్ని నిల్వ చేసుకునేటప్పుడు చాలా రకాలైన పురుగులు తెగుళ్ళు ఆశించి ధాన్యాన్ని నష్టపరుస్తున్నాయి. దీనికి గాను మన రైతులు రకరకాలైన విషపూరితమైన రసాయనాలతో వాటిని ఫాస్ఫిన్ లాంటి దాంతో గోదాముల్లో కూడా అవి వాడి మన పురుగుల్ని నుంచి మన పంటని లేకపోతే మన ధాన్యాన్ని కాపాడుకుంటూ ఉంటారు. ఈ విషపూరిత రసాయనాలు మనం పీల్చినప్పుడు కానీ మన శరీరం మీద పడినప్పుడు కానీ అది శరీరంలోకి వెళ్ళిపోయి రకరకాలైన జబ్బులు రుగ్మతలు కలగజేస్తున్నాయి. అది మనకి తెలిసి కొంత తెలియకుండా కొంత మనకి హాని కలుగజేస్తున్నాయి. అలాగే మనం ఏదైతే ఈ ద్రవాలు రసాయనాలు ధాన్యం మీద పిచికారీ చేస్తున్నామో అది ఆహారాన్ని లోపలికి తీసుకున్నప్పుడు తక్కువ పాళ్లల్లో లోపలికి వెళ్ళి లోపల మనకు రకరకాలైన క్యాన్సర్లు ట్యూమర్లు ఇలాంటివన్నీ తెలియని జబ్బులు రావడానికి ఆస్కారం అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఇలాంటి విషపూరిత రసాయనాల వాడకం తగ్గించుకోవాలి. ఎందుకంటే పంట పొలంలో ఉన్నప్పుడు దానికన్నా నిల్వలో ఎక్కువ పురుగు మందులు కొడుతున్నారు, ఈవెన్ స్టోర్స్లో కొడుతున్నారు. ఇవన్నీ కూడా తెలియకుండా మన ఆహారపు గొలుసులోకి వెళ్ళిపోయి తెలియని నష్టాన్ని మానవాళికి కలుగజేస్తుంది. కాబట్టి మనము విషరహితంగా మన ధాన్యాన్ని ఎలా సంరక్షించుకోవాలి. స్టోరేజ్లో మనము ఊదర పెడతామండి, ఫ్యూమిగేషన్ చేస్తాం. దానికి మనం ఫాస్ఫిన్ అనేది సెల్ఫాస్ టాబ్లెట్స్ రూపంలో పెట్టి దాన్ని కవర్ చేసి అది 7 రోజుల పాటు పెట్టి ఆ తర్వాత దాన్ని మనం ప్రొటెక్ట్ చేయడానికి దాన్ని రక్షించడానికి మనం వాడుతూ ఉంటాం ఫాస్ఫిన్. అలాగే డెల్టామెథ్రిన్ అని తర్వాత నువాన్ అని రకరకాలైన ఆల్రెడీ చాలా ఇతర దేశాలు ఎప్పుడో వాటిని బ్యాన్ చేసిన కెమికల్స్ కూడా మనం ఇప్పుడు ఇండియాలో ఇంకా వాడుతూనే ఉన్నాం. ఇదంతా కూడా చాలా హానికరం. స్టోరేజ్లో వాడుతున్నాం అంటే దాన్ని నిల్వ చేశాక ఒకసారి కాదు 2-3 పర్యాయాలు మళ్ళీ అక్కడి నుంచి ఆ ప్రాసెసింగ్ అయ్యాక మళ్ళీ షాపుల్లోకి వెళ్తాయి. అక్కడ కూడా పురుగు వస్తే మళ్ళీ మందులు కొడతారు. మనకు తెలియకుండా ఎన్నో రకాలైన విష పదార్థాలు మన శరీరంలో చేరుతున్నాయి. కాబట్టి దీన్నంతా కూడా మనము తీసేయాలి అని అనుకుంటే మనము విషరహితంగా ఇతర దేశాలు ఎలా చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళు ఫాస్ఫిన్ అనేది వాడటల్లా దాని బదులు క్లోరిన్ డయాక్సైడ్ వాడుతున్నారు. క్లోరిన్ డయాక్సైడ్ అనేది బ్లీచింగ్ పౌడర్ లాంటిది. దానివల్ల ఈ ఫాస్ఫిన్కి జరిగినంత నష్టం మనకి కలగదు. అలాగే నువాన్ స్ట్రిప్స్ అని మనకి ఇంట్లో ఆల్అవుట్ లాంటివి స్ట్రిప్స్ లాంటివి కంటైనర్లో పెట్టేస్తారు. దానివల్ల కూడా ఎక్కువ నష్టం జరగదు. అలాగే రెసిడ్యూస్ ఉండవు. నువాన్ ముఖ్యంగా ఏంటంటే 3 రోజుల్లో దాని నుంచి వచ్చే విషం పదార్థం అంతా కూడా పర్యావరణంలో కలిసిపోతుంది. ఏవైతే పురుగు మందు ఎక్కువ రోజులు నిలవ ఉంటుందో మన ఆహారం మీద పడినా మన శరీరంలో ఉన్నా ఏదైనా సరే అది చాలా హానికరం. తక్కువ పాళ్ళల్లో ఉన్నా కూడా ఎక్కువ హాని కలుగజేస్తుంది. ఏవైతే తొందరగా పర్యావరణంలో కలిసిపోతాయో అలాంటివి, లేకపోతే మైక్రోబ్స్ నుంచి తీసిన స్పైనోసైడ్ లాంటివి ఇలాంటివి వాళ్ళు ఎక్కువగా వాడుతున్నారు. లేదా మనిషిలకి హాని కలగ చేయని పురుగులకు మాత్రమే హాని చేసే పదార్థాలను వాళ్ళు వాడుతున్నారు. అలాగే మంచి ప్యాకేజింగ్ మెటీరియల్స్ వాడుతున్నారు పురుగు లోపలికి చేరనీయకుండా. అలాగే కోల్డ్ టెంపరేచర్ తగ్గించేయడము. తర్వాత వ్యర్థ పదార్థాలు లాంటివి సిలికా లాంటివి, తర్వాత డయాటమ్ పౌడర్ లాంటివి అలాంటివి డస్ట్లు యాడ్ చేసి ఏదైతే
విషరహిత పదార్థంతో పురుగుల నుంచి ధాన్యాన్ని రక్షిస్తున్నారు. సో ఇలాంటి పద్ధతులన్నీ కూడా మనం కూడా పాటించినట్టయితే మనకి మన ధాన్యాన్ని రక్షించుకోవచ్చు. మానవ జాతిని కూడా ఈ పురుగు మందుల బారి నుంచి, దానివల్ల కరిగే పర్యావరణాల గురించి, పర్యావరణ కలుషితం అవుతున్న ఫుడ్ గురించి, వీటన్నిటి గురించి మనము సురక్షితంగా కాపాడుకోవచ్చు. పురుగు మందు కొట్టే బదులు కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ పెట్టుకోవటం, పెద్ద పెద్ద సైలోస్ పెట్టుకోవడం, లేదా ఈ రకంగా ఇండస్ట్రీని కూడా కలిపి, లేదా వేర్ హౌసెస్లో ఇలాంటివి చేయడం. మంచి ప్యాకేజింగ్, ఇప్పుడు గోతాలు సంచులే వాడతారు మన దగ్గర. ఆ గోతం సంచుల్లో కన్నాలు ఉంటాయి, సో ఈజీగా పురుగు లోపలికి వెళ్తుంది. అలా కాకుండా మంచి ప్యాకేజింగ్ మెటీరియల్ వాడితే సూపర్ గ్రెయిన్ బ్యాగ్స్, హెర్మెటిక్ స్టోరేజ్, అంటే గాలి ఆడకుండా ఉండే బ్యాగులు అనమాట. ఇప్పుడు ఏంటంటే లోపలికి పురుగు ఎంటర్ అయినా కూడా గాలి లేక, ఆక్సిజన్ లేక చనిపోతుంది. సో ఇలాంటి పద్ధతులు పాటించినట్టయితే మనం సురక్షితంగా మన ధాన్యాన్ని కాపాడుకోవచ్చు.